ఏమైందని పర్యవసానం? లేస్తే ఎంతో మనసుకి శాంతి లేదు, సుఖం లేదు. దేవుని హృదయానుసారమైన దావీదు చూడండి, చివరి వరకు కూడా దావీదు పర్యవసానం చూసారు. పశ్చాత్తాపంతో దేవుడి తీర్పు అమలు జరిపాడు. చూడండి, 2 సమయంలో 13 నుంచి మొదలైంది. దేవుడు ఊరియా పరిస్థితి కూడినటువంటి బిడ్డను మొత్తిన పరిస్థితి చూసారా? చంపేశాడు. దావీదుకి అక్రమంగా ఉన్నటువంటి అక్రమ సంతానం ఏం చేశాడు? మొత్తాడు, నశింపజేశాడు. అవునా? ఆ యొక్క హృదయ వ్యాధంతో విరిగి నలిగిన మనసుతోనే ఈ 51 కీర్తన రాశాడు. అర్థమైంది? 51 కీర్తన దాని సారాంశం విరిగిన నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అన్నాడు. అందుకనే హృదయం బద్దలైపోయింది. నా తను ఎప్పుడైతే అది నీవే అని మొఖం మీద నొక్కి చెప్పినప్పుడు హృదయం బద్దలైంది, ఒక్క చెక్కలకి విరిగింది, నలిగింది. దావీదు ఆ పశ్చాత్తాప హృదయంతోనే విరిగిన నలిగిన మనసుతోనే 51 కీర్తన రాస్తుంది. పరిశుద్ధాత్మ అప్పుడైతే నా తను వచ్చి చెప్పాడు, నువ్వు చేసి తప్పు అని. ఇప్పుడు ఎవరు చెప్తారు? ఇదే స్థితిలో ఎవరన్నా అంటే ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు? దేవుని ఒక వాక్యమే చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, నా తన వరాన్ని కాదు, నా తన ప్రవక్తలు పంపడం దేవుడు ఇంకా వాక్యం ద్వారానే మాట్లాడుతున్నాడు ప్రభు. అప్పుడైతే దావీదు టైంలో ఆ కాలంలో ప్రవక్తల ద్వారా పెద్దల ద్వారా మాట్లాడాడు. ఈ ధర్మల మంది ఆయన కుమారుల ద్వారా మాట్లాడుతాడు. ఆయన కుమారుడే వాక్యమైన క్రీస్తు. వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. మీరు వింటున్నారు, చదువుతున్నారు వాక్యం, ఇలాంటి సందర్భాలు వింటున్నారు. కానీ ఇలాంటి స్థితిలో మీరు ఉంటే, ఒక పొరుగు వారి బాగా ఆశిస్తే దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. దేవుడి తీర్పు ఆలస్యం చేయకుండా అవసరం. గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దేవుడు ఒకరితో జతపరిచినప్పుడు ఏక శరీరం ఉన్న వారిని విడవేయకండి చెప్తున్నాడు. అవునా? దేవుడు పరిశుద్ధ సారాంశం చక్కగా పెళ్లి కూతురి అటు ఇటు నుంచి పెట్టి ప్రమాణం చేసినప్పుడు ప్రమాణాలు మీరు ఏక శరీరంలో ఏకం ఎలా ఉంటారు? ఆత్మీయంగా ఏకం ఉన్నారు. భౌతికంగా ఇద్దరికైనా కనపడుతున్నారు, కానీ ఆత్మీయంగా వెళుతారు ఒక్కటే. దీన్ని కలుగుతున్నాడు. జతపరచడం అంటే